ఆగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే హల్లెలూయా 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 పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాదు కేడెము నా
కోటయు యేసే నాదు కేడెము నా కోటయు యేసే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోదు నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా
తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ కలిసి స్వరమెత్తి తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. సంగమంతా రెండు చేతులు పైకెత్తి దేవా, నా దేవా నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము, నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. ఒకసారి నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ నీ కార్యము వివరించుట తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి బిగ్గరగా స్వరమెత్తి తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా
తండ్రి దేవా ఆనందమా నీ వడిలో we worship you Lord తండ్రి దేవా ఆనందమా ఓ రలమమ నీ వడిలో నాకు సుఖము మిసిరా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో ఇంకా హృదయపూర్వకంగా దేవా తండ్రి దేవా ఆనందమా దేవాని సన్నిధిలో నీ వడిలో నాకు సుఖము. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరి ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 1-4 వచనాలు. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధంలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రేయర్ ఈజ్ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రార్థన దేవునితో సహవాసం. ప్రార్థన అనగానే దేవునితో సహవాసం. మనం ప్రార్థన చేయటం అంటే దేవునితో సహవాసం చేయటం అని అర్థం. దేవుని బిడ్డలారా, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఓ చోట చేరి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా అంటే దానికి అర్థం ఏంటంటే పరమ తండ్రితో, దేవునితో, తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఆ జీవము గల దేవునితో సహవాసం చేయటం ఎంత గొప్ప భాగ్యం కదా. మానవుడికి దేవుడిచ్చిన కృప, మానవుడికి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చోవటం, లేదా ఆయన సన్నిధిలో గడపటం, ఆయన సన్నిధిలో ఇదిగోండి వాక్యం చదవడం, లేదా స్తుతించడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, ఆయన సమ్ముఖములో ఆయన సన్నిధిలో కూర్చుని గడపటం అనేటటువంటి గొప్ప భాగ్యం అందు చూశారు. ఇది చాలా చాలా అద్భుతమైంది. మనం ఈరోజు దేవునితో సహవాసం కలిగిన వారిగా we must have a communion with God. It means we need to talk to God. మన దేవునితో మాట్లాడాలి. ఎక్స్ప్రెసింగ్ అవర్ హార్ట్స్ టు గాడ్. మన హృదయాలను దేవునికి వ్యక్తీకరించాలి, తెలియచేయాలి. ఇదిగో ప్రభువా, నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ ఇబ్బంది ఉంది, నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో పిల్లల మాట వినటం లేదు, యవన బిడ్డలకు మరి వివాహాలు జరగటం లేదు, లేదా కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి ప్రభువా అని మన గుండెల్లో ఏముందో ఏది దాచుకోకుండా అంతా కూడా దేవుని ముందు పెట్టడమే దేవునితో సహవాసం చేస్తూ చేసే ప్రార్థన. గాడ్ రివీలింగ్ హిస్ హార్ట్ టు యూ. వెన్ యూ స్టార్ట్ రివీలింగ్ యువర్ హార్ట్ టు గాడ్, దెన్ గాడ్ విల్ గోయింగ్ టు రివీల్ హిస్ హార్ట్ టు యూ. చూసారా, వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ టు గాడ్, నీవు నీ హృదయంలో ఉన్న దాన్ని దేవునికి వ్యక్తం చేస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా, ఆయన తన హృదయాన్ని నీకు చూపిస్తాడు.
దేవుని బిడ్డలారా, ప్రేయర్ ఈజ్ ఏ 2-way కమ్యూనికేషన్. ఇట్స్ నాట్ 1 వే. జస్ట్ అట్లా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అనేది కాదు. ఇట్స్ a 2-way కమ్యూనికేషన్. When you communicate with God, God will communicate through His word, through the dreams, through the visions, through the pictures. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మరి చిత్రపటము ద్వారా లేదా ఒక ఆడిబుల్ వాయిస్ ద్వారా, అంటే ఒక స్వరం ద్వారా, తర్వాత దేవుడు ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా, ప్రవచనాల ద్వారా మనతో మాట్లాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక కేవలం మనం ప్రార్థన చేసి సైలెంట్గా ఉండడం కాకుండా, కేవలం ప్రార్థన చేసి మౌనంగా ఉండడం కాకుండా, మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మన యొక్క హృదయాన్ని ఆయనకు వ్యక్తీకరించాలి, వివరించాలి, తెలియపరచాలి. నీ ఫీలింగ్స్ అన్నీ ఆయనతో చెప్పాలి. నీకేం కోరుకుంది, నీవేం కావాలనుకుంటున్నావు, నీవు ఏది ఆశపడుతున్నావు, అది దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు తగిన సమయంలో దాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరుస్తాడు. ఇక రెండో విషయం ఏంటంటే ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఇన్విటేషన్. ప్రార్థన దేవుని ఆహ్వానం. మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఇన్విటేషన్ టు ఏ ప్లేస్ ఆఫ్ ఇంటిమసీ విత్ హిమ్. దేవుడు ఏమన్నాడంటే కమ్ 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 కమ్, రండి రండి, నాతో అత్యంత క్లోజ్గా ఉండేటటువంటి ఆ ప్లేస్ని ఎంచుకుని నాకు దగ్గరగా మీరు రావాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆయన దగ్గరగా వెళ్ళి ఆయనకు సన్నిహితంగా ఆయనకు ఇష్టమైన స్తుతులు చెబుతూ ఆయనకు నచ్చినట్టుగా మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఇదివరకు చేసిన మేళ్ళన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా ఎన్ని మేళ్ళు చేశావు నాయనా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించావు ప్రభువా, ప్రతిదినం నన్ను పోషిస్తున్నావు, నన్ను ఆదరిస్తున్నావు అని దేవుని సన్నిధిలో స్తుతిస్తూ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఆయనతో ఆరాధిస్తూ ఆయనతో మమేకమైనప్పుడు ఆయన నీ కొరకు ఏమేమైతే సిద్ధపరిచాడో ఆ ఇంటిమసీలో, ఆ సాన్నిహిత్యంలో నీకెన్నో విషయాలు ఆయన తెలియపరుస్తాడు. కాబట్టి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. తండ్రితో ఒక కుమారుడు లేదా ఒక కుమార్తె సంబంధం కలిగి ఉన్నట్టుగా ఆయనతో మనం సంబంధ బాంధవ్యాలు కలిగిన వారిగా, మనకున్నటువంటి సమస్యలని చెప్పుకునేవారిగా, సమయస్ఫూర్తితో వ్యవహరించేవారిగా, ప్రతిదీ కూడా దాపరికం లేకుండా ఏదీ దాచుకోకుండా అన్నీ కూడా ఆయనకి చెప్పుకునేవారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనం అందరం కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలని కోరుతున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని, నిత్యము ప్రార్థన చేయించు ఉండాలని, వెసుకగా ప్రార్థన చేయాలని యేసయ్య ఈ మాటలు మనతో పంచుకుంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభుతో సాన్నిహిత్యాన్ని కలిగినటువంటి వారిగా ఉంటారో, ఆయనతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారిగా ఉంటారో, అప్పుడు వారు ఏమాత్రం కూడా భయపడకుండా నా ప్రభు నాకున్నాడు అనే ధైర్యంతో ముందుకు అడుగులు వేసుకుంటూ సాగిపోతారు. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రభువే గొప్ప మాదిరిగా మనకున్నాడు. భూలోకంలో యేసు ప్రభువారు కుమారుడిగా జీవిస్తూ ప్రతినిత్యము తండ్రితో సంబంధాన్ని కలిగినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. పెందలకడ లేచి చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరో లేవకముందే ఆయన ఒంటరిగా ఆ పరమ తండ్రితో గడుపుతూ ఉన్నాడు. దావీదు కూడా ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటాను అని చెప్పాడు. అలాగుననే యేసు కూడా ఉదయాన్నే ప్రార్థన చేశాడు. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయటియందు రాత్రంతా కూడా గడిపినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నా ప్రియ స్నేహితులారా, దేవుని పాద సన్నిధిలో నిరంతరం ప్రతినిత్యం ఎల్లవేళలా ప్రార్థన చేసేవారిగా, ప్రభువును మహిమపరిచేవారిగా, ప్రభువును కొనియాడేవారిగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక
ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా చూశారు, ప్రార్థన అనేది దేవునితో మనము సహవాసం కలిగి ఉండడం, ప్రార్థనలో దేవుని యొక్క ఆహ్వానాన్ని అర్థం చేసుకుని సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం అంత మాత్రమే కాదు. ప్రేయర్ ఈజ్ ఇన్సెన్స్ టు గాడ్. ప్రార్థన దేవునికి ధూపం. ఈ యొక్క ధూపంగా మన ప్రార్థన ఉండాలి. కీర్తనల గ్రంథం 141:2లో నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అన్నాడు. సామ్ 141:2. లెట్ మై ప్రేయర్ be set before you as incense, the lifting up my hands as the evening sacrifice. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా ప్రార్థన ధూపంగా నేను సిద్ధం చేస్తున్నాను. ప్రార్థన ధూపం వేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్రార్థన అనేదాన్ని ధూపంగా నీ సన్నిధిలో వేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెబుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మనందరం కూడా ఏం చేద్దామంటే దేవుని సముఖంలో ప్రార్థన ధూపాన్ని దేవుని దగ్గర వేసేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక ఎవరు వేసే ధూపాన్ని ఆయన స్వీకరిస్తాడు అనంటే 1 పేతురు 3:12 ప్రకారంగా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు చేసే ప్రార్థన మీద ప్రభు కన్నులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా, కీడు చేసేవారికి ప్రభు విరోధంగా ఉన్నాడు. ప్రభు కన్నులు విరోధంగా ఉన్నాయి. కానీ నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది, వారి ప్రార్థనల మీద ఆయన చెవులు ఉంచబడ్డాయి. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ముందుకు సాగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, నమ్మదగిన దేవుడు తన కృప అనుగ్రహించాలని, తన దయ చూపించాలని, ఆ గొప్ప దేవుడు తన కృపను అనుగ్రహించి తన యొక్క సహాయాన్ని, ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుగ్రహించాలని నేను కోరుతా ఉన్నాను. గనుక ఈ సందర్భంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం అని ఈ అంశంలో ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో సహవాసం. ప్రేయర్ ఈజ్ గాడ్స్ ఇన్విటేషన్. ప్రార్థన అనేది దేవుని ఆహ్వానం. ప్రేయర్ ఈజ్ ఎన్ ఇన్సెన్స్ టు గాడ్. ప్రార్థన అనేది దేవునికి మనము అర్పించే ఒక ధూపం. గనుక మనమందరం కూడా ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం కలిగి, ఆయన ఆహ్వానాన్ని మన్నించి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ప్రార్థన ధూపాన్ని వేస్తూ ఎప్పుడు కూడా నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకు ప్రియంగా బ్రతకడం ద్వారా నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, కృప మనందరికీ దేవుడు కలుగు చేసే దేవుడుగా ఈ సంవత్సరం, ఈ సమృద్ధి సంవత్సరంలో సమృద్ధిని ప్రభు ప్రసాదించాలంటే ప్రార్థించే వాళ్ళకి, ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవునికి ధూపం వేస్తూ బ్రతికే వాళ్ళని కృపా సమృద్ధి ఆవరిస్తుంది. అలాంటి సమృద్ధి సంవత్సరంలో సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదించుట కొరకు ప్రార్థనా జీవితం కలిగిన వారమై జీవించటానికి కృప అందరికీ దయచేయబడును కాక, కృప అందరికీ తోడయుండును కాక ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తవైన దేవ, భూమి ఆకాశములను సృజించిన గొప్ప తండ్రి, ఎంత మంచి దేవుడు నాయన, ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీకు ప్రియముగా బ్రతకడానికి మాకు నీ కృప అనుగ్రహించండి. మా సంఘమునకు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు. నశించిపోవు ఆత్మలను సువార్త ద్వారా చేరుకుని రక్షణలోకి నడిపించి వారిని సిద్ధపరిచి
ఆత్మీయంగా సన్నద్ధులుగా చేసి ఈ లోకములో నశించిపోవచ్చున్న ఆత్మలను తిరిగి సంపాదించడానికి పంపేటటువంటి కృప మాకు దయచేయండి. యేసు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ద్వారా జరుగుచున్న అనేక రకాలైన పరిచర్యలను దీవించండి. టీవీ పరిచర్యను, అలాగుననే మా ప్రభువా హయా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ని దీవించండి. నిశ్చయంగా మా ప్రభువా అందరినీ మీ నామములో ఆశీర్వదించండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని, దీవించుమని, కనికరించుమని, దయ చూపించుమని, నీ సహాయమును, నీ ఆశీర్వాదాన్ని, నీ యొక్క కృపా సమృద్ధిని మా అందరికీ దయచేయండి. చిన్నపిల్లలను, యవన బిడ్డలను, వృద్ధులను, నడిప్రాయములో ఉన్న వారిని ఆశీర్వదించి కాపాడి బలపరచండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఈరోజు ఈ వాక్యం విని బలపడిన, దీవించబడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ ప్రార్థనా పోరాటం దినదినము కూడా ఇది విస్తరించడానికి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేదిగా ఇది ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. రేపటి దినమందు మరొక దివ్యమైన అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడయును గాక. ఆమేన్.